పత్రిజీ గారి ఆరాధనోత్సవాలలో భాగంగా పత్రిజీ గారి జన్మస్థలమైన బోధన్, మరి వారి ఇల్లు, ఆ పరిసర ప్రాంతాల్ని కూడా మీకు పరిచయం చేసే క్రమంలో ప్రస్తుతం మనం పత్రిజీ గారి ఇంటి పక్కనే ఉన్న మసీదులో ఉన్నాం. ఇక్కడ ఈ మసీదులో పత్రిజీ గారు ఆడుకునేవారు. ఇక్కడి వారితో చాలా సాన్నిహిత్యం ఉండేది. అంటే పత్రిజీ గారి గత జన్మలో ఆయన సూఫీ మాస్టర్ అట. అలాగే ఇక్కడ చాలామంది మాస్టర్స్ గూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు నమాజ్ చేస్తున్నప్పుడు కూడా వారికి శ్రీరామచంద్రుడు కనిపించేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ బోధన్ ప్రాంతం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పొచ్చు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు అంటే మనిషి ఏదైనా కూడా ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ, పరమాత్మ అది అనుసంధానం ఉండాలి. దానికి ధ్యానం ఒకటే మార్గం అని చెప్పిన పత్రిజీ గారు నడయాడిన ప్రదేశంలో మనమున్నాం. మరి ఇక్కడ మసీదైనా, దేవాలయమైనా పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ శక్తిని మనం సముపార్జన చేసుకోవాలి. దానికి తగినంత సాధన చేయాలి అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే మరి ఇక్కడున్న మాస్టర్స్ మరి పత్రిజీ గారితో వారికున్న అనుబంధం వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే జీ. మీ పేరు అలాగే పత్రి సార్‌తో మీకున్న అనుబంధం? राज मोहम्मद है, बाजू में मंदिर है। वहाँ पर हम बात करे थे मास्टर से और मुलाकात है, दोस्ताना था, आते थे जाते थे। बहुत दोस्ताना है आपको हाँ, उससे? दोस्ताना बात करे हम, गए साल जो है बात करे थे। ऐसा बन रहे थे मंदिर को, दीवार विवार काम कर रहे थे, जब जो है अच्छा हमसे बात करे ऐसा। ध्यान के बारे में कुछ बोला है? अब उतनी तो बात नहीं हुई। अब वो ऐसा हम इधर थे, उन्होंने उधर थे, क्या अब ऐसा काम चल रहा है, वो बोलता हाँ काम चल रहा है मंदिर का, जो मट्टी इधर डाल रहे कर रहे बोल के मैं बात करा था उनको, इधर थोड़ा नको डालो बोल दो, नहीं नहीं उठा देंगे वो,